వివేక్, ఆ పేపర్స్ మీద సైన్ చేయి. వదినా, తనకి లేని నొప్పి నీకెందుకురా? సంతకం చెయ్యి, విడాకులు తీసుకుందు గాని. బేబీ బ్యాగ్ తీసేయడానికే సంతకం పెడుతున్నాడు అత్తయ్య గారు, విడాకుల కోసం కాదు. మరి పిల్లల మాట ఏంటమ్మా? మీకు కావాల్సింది వారసులే కదా, జానుకి పిల్లలు పుట్టడమే కదా. గర్భసంచి లేని దానికి పిల్లలు ఎలా పుడతారమ్మా? నా చెల్లెలికి నా గర్భసంచి ఇస్తాను. రాజుగారు, మిత్ర మిత్ర లెగు లెగు, ఇది తీసుకో మిత్ర. నువ్వు జానుకి బేబీ బ్యాగ్ ఇవ్వడం ఏంటి వదినా? జాను నా బిడ్డ లాంటిది వివేక్, తను అమ్మ కావాలి. నువ్వు జాను కలిసి ఉండాలి, మీకు పిల్లలు పుట్టాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. వద్దు వదినా, అలా చేస్తే మళ్ళీ మీకెప్పటికీ పిల్లలు పుట్టరు. మళ్ళీ మాకు పిల్లలెందుకు వివేక్? జున్ను ఉన్నాడు, లక్కీ ఉంది, నువ్వు జాను కూడా మాకు పిల్లలే. ఇంకా మాకు పిల్లలు అవసరం లేదు. అది కాదు వదినా. ఇంకేం చెప్పకు వివేక్. నా చెల్లెలు తల్లి కావాలి, నువ్వు తండ్రివి కావాలి. మీ భార్య భర్తలు పిల్లలతో కలిసి ఉండాలి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. డాక్టర్, నా చెల్లెలు బేబీ బ్యాగ్ రిమూవ్ చేసి